తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తంగా ఒక్క సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు, మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, ఇంధన శాఖ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, రోడ్లు రవాణా రోడ్లు భవనాల శాఖ కావచ్చు, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కావచ్చు, పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు, వ్యవసాయ సహకార శాఖ కావచ్చు. మిత్రులారా, ఈ శాఖలల్లో మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరం 55,143 ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు, ఈనాడు గ్రూప్ 4 8,084 మంది నియామకాలతో 55,143 ఉద్యోగాలను ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చింది. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేస్తేనే, మంత్రివర్గం ఆమోదిస్తేనే 55,143 ఉద్యోగాలు నేను ఇవ్వగలిగిన ఈ దేశానికే గొప్ప రికార్డు. ఈ దేశంలో నేను సూటిగా పక్కనే ఉంటారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. నేను సవాల్ విసురుతున్నా, నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? నేను సవాలు విసురుతున్న, చర్చకు సిద్ధమా? మేము వస్తాం గుజరాత్. మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి. లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం, ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం, వారి రమ్మనుండ్రి, సచివాలయంలో చర్చ పెడతాం. ఈ వివరాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం. 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గ్యారంటీ. అందుకే ఇవాళ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నాం. అందుకే ఇవాళ 8,000 ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు అందించినాం. ఇవాళ ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా,